టీచర్స్కి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ 11 సంవత్సరాల జవహర్లాల్ నెహ్రూ ఆనాటి మొదటి ప్రధాని ఏం చెప్పిండు, మరి నిజంగా చెప్పాలంటే కాలక్రమంలో ఈ బాలల దినోత్సవ కార్యక్రమాలు కనుమరుగైపోతున్నాయి. ఇది ఒక దురదృష్టము. ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి. ఆ రోజు దేశ ప్రజలు తినడానికి తిండి లేని కాలంలో ఆయన ప్రధానమంత్రి కావడము, మరి ఈ రోజు అందరం సుఖశాంతులతో జీవిస్తున్నాము యావత్ ప్రజలందరూ అంటే ఆ రోజు మహాత్మా గాంధీ నీడలో, వారి అడుగుజాడల్లో, అనేక మంది త్యాగాలలో మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడము, మరి ఈరోజు చక్కగా చిన్నపిల్లలను ఆప్యాయంగా ప్రేమంగా భావి భవిష్యత్ తరాల పిల్లలు వీళ్ళే దేశానికి వీళ్ళు మంచి ఆదర్శులు కావాలని అని ఒక మంచి ఒక ఆనాటి వాక్యాలన్నీ కూడా, ఆనాటి మాటలన్నీ కూడా. మరి నీ పేరు భవిష్య. మరి భవిష్య తల్లిదండ్రులు టీచర్సు మరి ఈ మాట నీకు చెప్పి ఎన్ని రోజులైంది? ఇట్లా నువ్వైతే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నావు. ఎప్పుడు చెప్పారు ఇది? వన్ డే నిన్ననే చెప్పారు. అంతకుముందు తెలియదా మీకు? తెలుసా తెలియదా? గుడ్, తెలుసు కానీ మళ్ళీ రిమైండ్ చేశారు. వెరీ గుడ్. అది ప్రతి తల్లిదండ్రులు మన చరిత్రను జ్ఞాపకం పెట్టుకోవాలి, చరిత్రను మెమరీసుకోవాలి. నిన్నటి రోజు ఏమైంది, మొన్న ఏమైంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు అంటుంటారు, ప్రధానమంత్రి ఆనాడు ఇప్పుడున్న ఈ మధ్యలో నాయకులు అంటున్నారు, ఇందిరాగాంధీ ఏం చేసిందే, రాజీవ్ గాంధీ ఏం చేసిండే, జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండే, మహాత్మా గాంధీ ఏం చేసిండు, మహాత్మా గాంధీ ఏం చేసిండంటారు, జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండంటాడు, మరి మోతీలాల్ నెహ్రూ ఏం చేసిండంటారు, రాజీవ్ గాంధీ ఏం చేసిండంటారు, సోనియా గాంధీ ఏం చేసిండంటారు, రాహుల్ గాంధీ ఏం చేసిండని అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందయ్యా అంటే వాళ్ళు ఆస్తులు ప్రజల స్వాతంత్ర ఉద్యమం కోసం దానదత్తం చేసిరు. వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు దేశం ప్రజల కోసం ఇచ్చిర్రు. వాళ్ళ ప్రాణాలు ప్రధానమంత్రులుగా ఉండి దేశ ప్రజల భద్రత విషయంలో ప్రాణత్యాగాలు చేసిండ్రు. వాళ్ళు ఇప్పటికీ ఆస్తులలో పుట్టి పెరిగి అన్ని దానం చేసిన కుటుంబం ఈరోజు కూడా వాళ్ళు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటారు. వాళ్ళు సొంతది బిల్డింగు లేవు వాళ్ళకు. కాబట్టి కొంత మూర్ఖ నాయకులు చాలామంది మాట్లాడుతుంటారు, కాంగ్రెస్ ఏం చేసిందే, వాళ్ళు ఇందిరాగాంధీ ఏం చేసింది, జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు, రాజీవ్ గాంధీ ఏం చేసింది, సోనియా గాంధీ ఏం చేసింది, మళ్ళా ఇందిరాగాంధీ ఏం చేసింది, రాహుల్ గాంధీ ఏం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఈ చిన్న బాబు చెప్పిందన్న బుద్ధి తెచ్చుకోవాలని నేటి సమాజం నాయకులకు నేను తెలియజేస్తున్నా. ఏమాక అంతే కదా? మళ్ళీ నీ పేరు చెప్పు. భవిష్య చెప్పిన మాటలు. మొదటి ప్రధాని ఆనాటి జవహర్లాల్ నెహ్రూ చిన్నపిల్లలను ప్రేమించేవాడు, చిన్నపిల్లలను ఆదరించేవాడు, చిన్నపిల్లలను అద్దుకునేవాడు, వీళ్ళే భవిష్యత్తు అని పిల్లలను ఆప్యాయంగా పలకరించేవాడు అతనే జవహర్లాల్ నెహ్రూ అనే విషయాన్ని మనము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా త్యాగాల నాయకులను త్యాగ పురుషులను మరవరాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో పాప అన్నందుకు 4 మాటలు చెప్పడం జరిగింది. గుడ్ పాప. రైట్. బాబు రెడీనా మీరంతా? అప్పటిదాకా 2 పద్యాలు నువ్వన్నాయి పద్యాలు.